చంద్రబాబు నాయుడు గారి చాణక్యం ఏంటనేది ఇప్పుడు కనబడబోతుంది. నిజంగా ఇది అతిపెద్ద బిగ్ న్యూసే. ఎందుకంటే నారా భువనేశ్వరి గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె పర్యటించారు. న్యాయం గెలవాలనో లేదంటే బాబు బయటికి రావాలనో రకరకాల పేర్లతో ప్రజల్లోకి అయితే వెళ్ళారు. కానీ ఫైనల్గా ఏం జరిగింది ఏంటంటే అది బాబు గారు వచ్చిన తర్వాత సగంలో ఆపేశారు, తర్వాత మళ్ళీ ఏదో కంటిన్యూ చేశారు. ఏది ఏమైనా ప్రజల్లోకి అయితే వెళ్ళారు, అడుగుపెట్టారు భువనేశ్వర్ గారు. అప్పుడు ఆమె మాట్లాడిన మాట తీరు, ఆమెలో కనిపించిన ఆ చరిష్మా, ఆమెకు వచ్చిన స్పందన, ఇవన్నీ చూసిన తర్వాత బాబు గారు ఆమెను కూడా ఈసారి రాజకీయాల్లోకి, అది కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలని డిసైడ్ అయ్యారంట. ఆమెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇందుకు సంబంధించి మొన్న హైదరాబాద్లో నిర్వహించిన పొలిట్ బ్యూరో కీలక సమావేశంలో కూడా కొంతమంది సభ్యులతో నిర్ణయం తాను పంచుకున్నారంట. ఎక్కడి నుంచి పోటీ పెట్టాలి ఏంటనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చారంట. విజయవాడ లేదంటే విశాఖపట్నం, ఈ రెండింటి చోట్ల, అంటే విజయవాడలో ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ నాని గారు రాజీనామా చేశారు కాబట్టి వైసీపీలోకి వెళ్ళిపోయారు కాబట్టి విజయవాడ నుంచి ఆమె బరిలోకి దింపాలి అని, లేదు విజయవాడ విశాఖ రెండు చోట్ల కుదరకపోతే రాజమండ్రి నుంచి అయినా, రాజమండ్రిలో ఆమెకు పార్లమెంట్ సీట్ అయినా ఇవ్వాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారంట. నిజంగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో భువనేశ్వరి గారు అంటే ఇప్పుడు కుటుంబం మొత్తం ఇంకా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయబోతోంది అనేది అర్థమవుతుంది. ఇంకా నారా బ్రాహ్మణ్ గారికి కూడా ఎక్కడో సీట్ ఇచ్చేస్తే అయిపోద్దేమో. నారా బ్రాహ్మణ్ గారికి ఒక సీటు, నారా లోకేష్ గారికి ఆల్రెడీ మంగళగిరి, భువనేశ్వర్ గారికి ఎంపీ సీటు, బాబు గారికి, ఇంక ఈ నలుగురు కూడా రంగంలో దిగిపోతే ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు పార్టీ గెలుపు కోసం కృషి చేశారు, గెలిపించుకున్నారు అనే ముద్ర వస్తుంది. గెలిస్తే, ఓడిపోతే ఫ్యామిలీ మొత్తం రోడ్డు ఎక్కినా సరే పార్టీని గెలిపించుకోలేకపోయారనే ముద్ర వస్తుంది. ఏదోటైతే వస్తుంది. మరి చూద్దాం జరుగుద్దాం.